శ్రీ చైతన్య మహాప్రభు బోధనలు. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణునా అమానీనా మానదేన కీర్తినీయ సదాహరి. అహంకారం తృణాదపి సునీచేన. ఒక మనిషి అహంకారం వదిలి తనని తాను వీధిలోని గడ్డిపరక కన్నా తక్కువగా భావించి ఇతరులకు గౌరవమిచ్చి తనకే గౌరవం కోరుకోకుండా అత్యంత వినయంతో భగవంతుని పవిత్ర నామాన్ని కీర్తించాలి. భక్తి మార్గంలో పురోగతి సాధించాలంటే మనం అహంకారాన్ని తగ్గించుకొని ఇతరులలో భగవంతుని సాక్షాత్కారాన్ని చూడాలి. సహనం తరోరపి సహిష్ణునా. వృక్షం ఎన్ని తుఫాన్లను, ఎండలను, వర్షాలను ఎదుర్కొన్నా అది ఎవరినీ దూషించదు. ఎవరైనా వృక్షాన్ని నరికినా అది తన ఫలాలను, నీడనిచ్చే స్వభావాన్ని ఉపసంహరించుకోదు. అలాగే మనిషి కూడా ఎన్ని అవమానాలు, బాధలు, భయాలు ఎదురువచ్చినా పారిపోకుండా వాటిని ఓర్పుతో, సహనంతో, భగవంతుని ధ్యాసభావంతో స్వీకరించి ఎదుర్కోవడమే నిజమైన భక్తి అని నిర్వచించారు. స్వార్థరహిత సేవ అమానినా మానదేనా. నిన్ను అవమానించినా నీవు మాత్రం గౌరవం ఇవ్వడంలో ముందుండాలని, కాని తిరిగి మరల గౌరవం ఎప్పుడూ ఆశించకూడదని బోధించారు. భక్తి అనేది స్వార్థరహితం. ప్రేమను పంచడంలో ఆనందం అనుభవించాలి, కాని మనకు మరల దానిని ఆశించే మనస్తత్వం వద్దు అని చెప్పారు. హరినామ సంకీర్తనం సాఫల్యానికి మార్గం. హరినామ సంకీర్తన భక్తి మార్గంలో అత్యంత ముఖ్యమైన సాధనం. భగవంతుని పవిత్ర నామాలను పఠించడమే మనల్ని భగవత్ చైతన్యంలో లీనమయ్యేలా చేస్తుంది, మనస్సును పవిత్రం చేస్తుంది, భగవత్ ప్రేమలో ఇమిడి అంతులేని ఆనందాల్ని పొందుతుంది అని మార్గదర్శనం చేశారు.